హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీపూర్ణిమ వ్లాగ్స్. నేను ఈరోజు మీ అందరికీ మనం ఇంట్లోనే చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దామా. ముందుగా పౌడర్డ్ షుగర్ అండి, 1 కప్ తీసుకున్నాను. షుగర్ని మిక్సీ పట్టేసుకుంటే ఇలా అయిపోతుంది అనమాట. 1 కప్ షుగర్కి మనము 1/2 కప్ కోకోవా పౌడర్ వేస్తున్నానండి, అన్స్వీట్ అండ్. నేను కోకోవా పౌడర్ ఏది వాడుతున్నాను అన్నది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. అలానే మిల్క్ పౌడర్ అండి, 1/4 కప్ అంటే 1/2 కప్ మిల్క్ పౌడర్ పడుతుంది. నేను వాడుతున్న మిల్క్ పౌడర్ ఏంటి అన్నది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. వీటన్నిటితో పాటు మనం 1/4 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యాడ్ చేస్తామండి. అలానే 3/4 కప్ మనకి కోకోనట్ ఆయిల్ అవసరం అవుతుంది. గీతో కూడా చేసుకోవచ్చండి, కానీ కుకింగ్ కోకోనట్ ఆయిల్ అనేది మనకి మార్కెట్లో విడిగా దొరుకుతుంది. నేనేం వాడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ పక్కన పెట్టేసి షుగర్ పౌడర్, కోకోవా పౌడర్, అలానే మిల్క్ పౌడర్ అండ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఈ 4 పౌడర్స్ని మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకుందామండి. మొత్తం 4 పౌడర్స్ కలిసిపోయేలాగా కలిపెట్టేసుకోండి నీట్గా. ఆ తర్వాత ఒక డీప్ వెజల్లోకి కొద్దిగా వాటర్ తీసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ వేసానండి. ఈ వాటర్ మరిగేంత వరకు మనము స్టవ్ మీద ఉంచుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం దీని మీద ఒక గిన్నె పెట్టాలండి. ఆ గిన్నె ఏంటి అంటే మనకి ఆవిరి బయటకు వెళ్ళకూడదు, అలా అని కింది వాటర్ దీనికి టచ్ అవ్వకూడదు. అలా ఉండేలాగా వెజల్ డీప్గా ఉండాలి, పైన పెట్టిన గిన్నె అలా ఉండాలన్నమాట. అలా బౌల్ పెట్టేశాక మనం కోకోనట్ ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా అండి, 3/4 కప్, దాన్ని యాడ్ చేసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. ఇదంతా ఆవిరి మీదనే జరుగుతుందండి. కింద మనం వాటర్ మరుగుతున్నాయి కదా, ఆ ఆవిరి మీద ఈ కోకోనట్ ఆయిల్ అనేది హీట్ అవుతుందన్నమాట. కోకోనట్ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా అండి, ఆ పౌడర్స్ అన్నీ ఈ కోకోనట్ ఆయిల్లో వేసేసి మొత్తం కలిపేసుకోండి. ఉండలు ఫామ్ అవ్వకుండా ఉండేలాగా స్పూన్ తోటి మొత్తం పౌడర్ అంతా కోకోనట్ ఆయిల్తో కలిసిపోయేలాగా నీట్గా కలిపెట్టేసుకుందాము. ఇలా ఇది మొత్తం కలిసిపోయేటప్పటికి ఆ మిక్సర్ మొత్తం మనకి థిక్గా అనిపిస్తుందండి. ఇంకా మనం ఆవిరి మీద ఉడికిస్తూ ఉంటే అది కాస్త వాటరీగా తయారవుతుంది అనమాట. మనము షుగర్ పౌడర్ యాడ్ చేసాం కదా అండి, ఆ షుగర్ పౌడర్ ఈ కోకోనట్ ఆయిల్తో మొత్తం డిజాల్వ్ అయిపోయే వరకు మనం దాన్ని ఆవిరి మీద ఉడికించాల్సి ఉంటుంది. షుగర్ డిజాల్వ్ అవ్వకపోతే మనకి కొద్దిగా రవ్వగా అనిపిస్తుందండి. అలా లేకుండా షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయేదాకా మనం దీన్ని ఆవిరి మీద ఇలా ఉడికించుకుంటూ ఉందాం కలిపెట్టుకుంటూ. ఈ ప్రాసెస్ మొత్తం మనకి 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. మనకి షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయి ఈ మిక్స్చర్ ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అంటే దోసపిండి లాగా వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి. ఇవి చాక్లెట్ మౌల్స్ అండి, ఇవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అండి చాక్లెట్ మిక్స్చర్, దాన్ని మొత్తాన్ని మనం ఇందులోకి ఈ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం గ్రీస్ చేయాల్సిన పని ఏం లేదండి, ఇది సిలికాన్ మౌల్డ్ కదా, సో ఈజీగా చాక్లెట్ వచ్చేస్తుంది. ఒక స్పూన్ తోటి మనం ఉడికించి పెట్టుకున్న చాక్లెట్ మిక్స్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇలా మౌల్స్ అన్ని ఫిల్ చేసేసుకున్నాక మనం ఒకసారి ట్యాప్ చేసుకొని ఎయిర్ ఏమన్నా ఉంటే రిలీజ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. 2 అవర్స్ తర్వాత మనకి చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది. అలా మనం మౌల్స్లోకి ఫిల్ చేసాక ఇంకా ఏదైనా చాక్లెట్ మిక్చర్ ఏదైనా మిగిలి ఉంది అంటే ఏం పర్లేదండి, అది మనం మళ్ళీ ఆ 2 అవర్స్ తర్వాత రిఫ్రిజిరేటర్ నుంచి చాక్లెట్స్ తీస్తాం కదా, అప్పుడు మనకి మౌల్డ్ ఖాళీ అవుతుంది. దీన్ని ఇలానే ఉంచేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి హీట్ చేసుకొని ఆ హీట్ మీద మళ్ళీ మనం మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ తర్వాత మనం రెఫ్రిజిరేటర్ నుంచి మనం చాక్లెట్ మౌల్డ్ బయటకు తీస్తే మనకి చాక్లెట్స్ రెడీ అయిపోయి ఉంటాయి. దాని కింద నుంచి జస్ట్ ఇలా ఊరికే పైకి పుష్ చేయండి, మనకి చాక్లెట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం రిమైనింగ్ చాక్లెట్స్ కూడా బయటకు తీసేసుకునేసి ఆ మౌల్డ్ ఖాళీ అవుతుంది కదా, ఆ తర్వాత మనము రిమైనింగ్ ఉంది కదా అండి చాక్లెట్ మిక్సర్, అది ఫిల్ చేసుకొని రెఫ్రిజిరేట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు నమస్కారం.